ఇది చూడండి, ఇది సాధారణ గుంపు కాదు. లక్షల మంది క్రైస్తవులు ఒకే మనస్సుతో, ఒకే ప్రార్థనతో, ఒకే ఉద్దేశంతో ముందుకొస్తున్నారు. ఇది ఏ దేశమో తెలుసా? దక్షిణ కొరియా. 1 మిలియన్కు పైగా విశ్వాసులు తమ దేశం కోసం మోకాళ్ళపై కూర్చొని ప్రార్థించారు. చేతుల్లో ఆయుధాలు లేవు, మనసులో ద్వేషం లేదు, కానీ హృదయంలో దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రభు, మా దేశాన్ని కాపాడు, మా కుటుంబాలను రక్షించు, మాకు విశ్వాస స్వేచ్ఛనివ్వు అని వారు వేడుకుంటున్నారు. ఈ దృశ్యం మనకు ఒక విషయం చెబుతుందండి. దేశాలు మారాలంటే, పాలకులు మారాలంటే, సమాజం మారాలంటే ముందుగా ప్రజలు మోకాళ్ళపై పడాలి, దేవుని నామాన శరణ వేడాలి. ఎందుకంటే ఎలాంటి అద్భుతమైన ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఈ వీడియో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీకొచ్చే సమస్యలకు, మీకొచ్చే కష్టాలకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ సహోదరుల కొరకు ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగునుగాక.